డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తుకు దేవదూతలు ఎందుకు పరిచర్య చేశారు? 40 రోజుల ఉపవాసం చేస్తే సైంటిఫిక్గా మానవ శరీరంలో జరిగే మార్పులేమిటి? సాతాను 40 రోజుల ఉపవాసం తర్వాతే యేసుక్రీస్తును ఎందుకు శోధించాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యేసుక్రీస్తుకు దేవదూతలు పరిచర్య చేసినట్టుగా ఉన్న లేఖనాలు పరిశీలిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అలాగే మరొక లేఖనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఈ 2 లేఖనాల్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాసం తర్వాత సాతాను శోధించాడు. ఆ తరువాత దేవదూతలు యేసుక్రీస్తుకు పరిచర్య చేశారు. అసలు 40 రోజుల ఉపవాసం తర్వాతే దేవదూతలు యేసుక్రీస్తుకు ఎందుకు పరిచర్య చేశారు? అసలు సాతాను యేసుక్రీస్తు ఆకలితో ఉన్నప్పుడే ఎందుకు శోధించాడు? అసలు దేవదూతలు ఉపవాసానికి ముందు యేసుక్రీస్తు దగ్గరకు ఎందుకు రాలేదు, తర్వాతే ఎందుకు వచ్చారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు ఎలాగో అలాగే భూమి మీద సంపూర్ణ మానవుడు కూడా. ఫిలిప్పీయులు 2వ అధ్యాయము 6-7 వచనములు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు తండ్రితో సమానత్వం కలిగినవాడు, కానీ మన కోసం సమానత్వాన్ని వదులుకుని మనుషుల పోలికగా పుట్టాడు. సమస్తము తండ్రికి అప్పగించి ఖాళీగా భూమి మీదకి వచ్చాడు. కావున యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడు. హెబ్రీయులు 2:15. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఈ లేఖనం ప్రకారం ఒక మానవుడిలా యేసుక్రీస్తు రక్త మాంసములు కలిగి ఉన్నాడు. కావున మానవుడికి ఆకలి, దాహం, దుఃఖం, సంతోషం, భావోద్వేగాలు ఎలా ఉంటాయో యేసుక్రీస్తుకు కూడా అలానే ఉంటాయి. కావున యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు అలాగే సంపూర్ణ దేవుడు. దీన్ని బట్టి 40 రోజుల ఉపవాసం ఒక మనిషి చేస్తే శరీరంలో మార్పులు ఎలా జరుగుతాయో అలాగే యేసుక్రీస్తులో కూడా జరుగుతాయి. కావున 40 రోజుల ఉపవాసం యేసుక్రీస్తు చేసినప్పుడు యేసుక్రీస్తు శరీరంలో జరిగిన మార్పులు సైంటిఫిక్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మనిషి 40 రోజుల ఉపవాసం చేస్తే శరీరంలో వివిధ దశల వారీగా స్పష్టమైన మార్పులు జరుగుతాయి. ఇప్పుడు మొదటి రోజు ఉపవాసం పూర్తయినప్పుడు శరీరంలో జరిగే మార్పులు తెలుసుకుందాం. మొదటి 24 గంటలు పూర్తయినప్పుడు శరీరం కాలేయంలో నిల్వ ఉన్న గ్లైకోజన్ను ఉపయోగించుకుంటుంది. ఈ గ్లైకోజన్ శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది, కానీ ఈ గ్లైకోజన్ను శరీరం తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అలాగే తల తిరగడం, ఆకలి వంటి లక్షణాలు ఏర్పడతాయి. ఇప్పుడు 2 నుంచి 3 రోజుల మధ్య జరిగే శరీరంలో మార్పుల గురించి తెలుసుకుందాం. కాలేయంలో నిల్వ ఉన్న గ్లైకోజన్ అయిపోయిన తరువాత శరీరం ఫ్యాట్ను ఎనర్జీగా ఉపయోగించుకుంటుంది. అంటే మనలో ఉన్న కొవ్వును శక్తిగా మార్చుకుంటుంది. దీనిని కెటోసిస్ అంటారు. కొవ్వును ఆహారంగా శరీరం తీసుకోవడం వల్ల ఆకలి కొంత తగ్గుతుంది మరియు బరువు తగ్గుతారు మరియు శరీరం బలహీనంగా ఉంటుంది. ఇప్పుడు 4 నుంచి 10 రోజుల మధ్య జరిగే శరీరంలో మార్పుల గురించి తెలుసుకుందాం. మెదడు కొవ్వు నుంచి వచ్చిన కెటోనెస్ను తీసుకుంటుంది. దీనితో శరీరం ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి మెటాబాలిజం తగ్గిస్తుంది. మెటాబాలిజం అంటే శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలు. అవి ఏమిటంటే మనం ఆహారం తింటే జీర్ణం అవుతుంది,
ఆ జీర్ణమైన ఆహారం గ్లూకోజ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ శక్తిగా మారుతుంది. దీనినే మెటబాలిజం అంటారు. ఇప్పుడు 4 నుంచి 10 రోజులలో ఈ మెటబాలిజం ప్రక్రియ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం చాలా బలహీనత అవుతుంది మరియు నెమ్మదిగా మాత్రమే కదులుతారు మరియు ఏకాగ్రత తగ్గుతుంది. ఇప్పుడు 10 నుంచి 30 రోజుల మధ్య జరిగే శరీరంలో మార్పుల గురించి తెలుసుకుందాం. ఈ రోజులలో శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలు దాదాపు తగ్గిపోతాయి మరియు కండరాలు క్షీణించడం మొదలవుతాయి. దీనివల్ల బరువు తీవ్రంగా తగ్గిపోతారు మరియు పల్స్ స్లోగా కొట్టుకుంటుంది. ఇప్పుడు 30 నుంచి 40 రోజుల మధ్య జరిగే శరీరంలో మార్పుల గురించి తెలుసుకుందాం. ఈ రోజులలో శరీరం ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు. ఇది చాలా తీవ్రమైన దశ. ఈ దశలో శరీరం కండరాలను శక్తిగా మార్చుకుంటుంది మరియు రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. దీనివల్ల మనిషి పూర్తిగా ఎముకలు కనిపించేలా సన్నంగా అయిపోతాడు. మనిషి నడవడానికి కష్టం అవుతుంది. మూర్ఛబోయే అవకాశాలు ఏర్పడతాయి. అందుకే యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాసం అయిన తర్వాత ఆయన ఆకలిగొనెను అని వ్రాయబడింది. మత్తయి సువార్త 4:2. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. శరీరం 40 రోజుల ఉపవాసం తర్వాత ప్రమాదకర స్థితిలోనికి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఆకలిగొనెను అని వ్రాయబడింది. ఈ సమయంలో యేసుక్రీస్తు తీవ్రమైన ఆకలితో ఉన్నాడు మరియు మానసికంగా శారీరకంగా అత్యంత బలహీనంగా యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ సమయం కోసమే సాతాను ఎదురుచూసి దేవుని కుమారుడివైతే రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఈ సమయంలో యేసుక్రీస్తుకు ఆహారం అత్యవసరం. కావున యేసు బలహీనతను తనకు వీలుగా మార్చుకుందామని సాతాను అనుకున్నాడు. కానీ యేసు సాతాన్ని జయించాడు. అయితే 40 రోజుల ఉపవాసం తర్వాత ఒక మనిషి తిరిగి కోలుకోవాలి అంటే ఒక డాక్టర్ లేకుండా తిరిగి బలం పుంజుకోవడం చాలా కష్టం. డాక్టర్ పర్యవేక్షణలో లేకపోతే ఆ మనిషి ప్రమాదకర స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 40 రోజుల ఉపవాసం తర్వాత శరీరానికి న్యూట్రిషన్, రికవరీ, స్ట్రెంగ్త్ చాలా అవసరం. కావున శరీరం తిరిగి బలం పుంజుకోవాలి అంటే డాక్టర్ సహాయం అవసరం. అందుకే ఈ పనిని దేవదూతలు వచ్చి చేశారు. అందుకే దేవదూతలు పరిచర్య చేసినట్టుగా లేఖనాలలో వ్రాయబడింది. అయితే దేవదూతలు పరిచర్య చేసినట్టుగా బైబిల్లో వ్రాయబడింది కానీ ఆహారం ఇచ్చినట్టుగా వ్రాయబడలేదు. అయితే పరిచర్య అను పదం గ్రీకు భాషలో డియోకోనియా అను పదం నుంచి వ్రాయబడింది. డియోకోనియా అనగా సేవ చేయడం, అవసరాలు తీర్చడం, ఆహారం పెట్టడం, బలం ఇవ్వడం అని అర్థాలు వస్తాయి. కావున యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాసం తర్వాత ఆయన బలం పుంజుకోవడానికి వైద్యపరంగా, ఆహారపరంగా, మానసికంగా ఏవైతే పొందుకోవాలో అన్నిటిలో యేసుక్రీస్తుకు దేవదూతలు పరిచర్య చేశారు. పైగా యేసుకు క్రూర మృగాల నుంచి ప్రమాదం ఉన్నది. వాటి నుంచి కూడా సంరక్షిస్తూ వచ్చారు. అయితే దేవదూతలు భూమి మీదకు వచ్చి ఇలా పరిచర్య చేయడం క్రొత్తేమీ కాదు. ఏలియా ఆకలితో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఏలియాకు ఆహారం పెట్టడం జరిగింది. 1 రాజులు 19:5. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఈ విధంగా ఏలియా తీవ్రమైన ఆకలితో పరుండినప్పుడు దేవదూత వచ్చి ఆహారం ఇవ్వడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో అత్యధికమైన దుఃఖంతో ఉన్నప్పుడు దేవదూత వచ్చి బలపరచడం జరిగింది. లూకా సువార్త 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఈ విధంగా దేవదూతలు దేవుని సేవకులకు అన్ని విషయాలలో పరిచర్యలు చేస్తారు. ఎందుకంటే దేవదూతలను దేవుడు అందుకే నియమించాడు. హెబ్రీయులు 1:14. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ లేఖనం దేవదూతల గురించి వ్రాయబడింది.
వీరు రక్షణ పొందబోవారికి పరిచర్య చేస్తారు. అలాగే యేసుక్రీస్తు కూడా మనకు రక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యే సమయంలో దేవదూతలు వచ్చి యేసుక్రీస్తుకు సహాయం చేశారు. ఇలా యేసుక్రీస్తు తన సేవ ప్రారంభం ముందు భౌతికంగా, మానసికంగా మరియు సాతాను చేత పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఇటువంటి సమయంలో యేసుక్రీస్తుకు సహాయం చాలా అవసరం. అందుకే దేవదూతలు వచ్చి యేసుక్రీస్తుకు పరిచర్య చేశారు. అయితే యేసుక్రీస్తు యొక్క 40 రోజుల ఉపవాసం ముందే దేవుడు దేవదూతలను ముందే పంపవచ్చుగా, ఉపవాసం తర్వాతే ఎందుకు పంపాడు? దీనికి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు స్వయంగానే పరీక్షను ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు ఒక మనిషిగా శారీరకంగా మరియు సాతానును జయించాలి. అదే దేవదూతలు ముందుగా వచ్చి సహాయం చేస్తే అది నిజమైన మనిషి యొక్క విజయంగా ఉండదు. ముందు దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో విజయం పొందితే దేవుడు సహాయం చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు ముందుగా పరీక్షలో విజయం పొందాడు. అప్పుడు దేవుడు దేవదూతల ద్వారా సహాయం అందించాడు. హెబ్రీయులు 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధన అంటే పరీక్ష అని అర్థం. ఇలా పరీక్షింపబడే వారికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే యేసుక్రీస్తుకు పరీక్షలు ముగిసిన తరువాతే దేవదూతలు వచ్చి సహాయం చేశారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.